కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ అమ్మమ్మ తల్లి. రచయిత పూడిపెద్ది వెంకటరమణయ్య గారు. తొలితరం రచయిత వెంకటరమణయ్య గారి జీవితకాలం 1893 నుండి 1937 వరకు. విశాఖపట్నంలోని కవితా సమితిలో ముఖ్య సభ్యులు. సుమారు 300 కథలను రచించారు. పూలగుత్తి అనే పత్రికను నడిపారు. ప్రస్తుత కథ 1937లో ఆంధ్రపత్రికలో ప్రచురితమైంది. కొద్ది సంవత్సరాల క్రితం ఒక స్నేహితుడు ఏజెన్సీ ప్రాంతాలలో ఇది జరిగిందని చెప్పగా కొంత ఊహించి రాశారట వెంకటరమణయ్య గారు. మరి వినండి. అమ్మమ్మ తల్లి. చెంగల్వరాయుడు టీకాల రైటరు. టీకాలు వేసే ఉద్యోగికి ఈ రైటర్ పేరు ఎలా సార్థకమో నాకు తెలీదు. టీకాల డాక్టర్ అంటే బాగుండునేమో. అతడు ఏజెన్సీలో ఆటవిక జనంలో టీకాలు వేయవలసిన అవసరం కలిగిందప్పుడు. తెల్లవారుతోంది. ఎవడో ఒక గదబవాని సాయంతో ఆ గదబ వలసో గదబ పల్లో ఏదో పేరుగల 2-3 పుంజీల ఇలువరాలు గల గ్రామ సమీపాన్న చిన్న గుడారమెత్తుకొని మకాన్ చేశాడు. టీకాలు వేయడం పని ఎంతో సులభసాధ్యంగా కనబడుతుంది మనకి. ఏముంది, ఒక మనిషి చేయి అందుకొని వాని భుజాననో ముంజేతనో రొటేటరీ లాన్సెట్టు మందులో ముంచి గిరగిరా తిప్పేస్తాడు. కానీ పాణిగ్రహణానికి ఎంత తంతు నడవాలో టీకాలు వేయడానికి పాణిగ్రహణం చేయాలంటే అంత తంతు కావాలి. టీకాలంటే అదేమిటో గాని ప్రజలంత భయపడతారు. నాటు ప్రజ చెప్పేవద్దు. ఆటవికులకు ఆ గోలే తెలీదు. మన భాష, మన ఊహ ఎంతో నచ్చ చెప్పాలి వాళ్ళకి. ఆ కార్యభారం చెంగల్వరాయని మీద పడ్డదన్నాడు. సరే, సంసిద్ధపడ్డాడు. క్యాంపు మంచం, ఇక్మిక్ కుక్కరు, హోల్డాలు, థెర్మోఫ్లాస్కు, మరచెంబు, తాను మకాన్ చేశాడా అడవి మధ్యను. బస సదును చేసుకుని, సాపు చేసుకుని, వంట చేసుకుని, భోజనం చేసుకుని ప్రచారం ప్రారంభించడానికి సిద్ధపడ్డాడు. హోల్డాలులో ఉన్న తన ఆయుధాల పెట్టె పైకి తీశాడు. మందు కొంచెమే ఉంది, లేనేలేదో. క్రొత్త మందు బంగీ తపాలా కచేరీకి వచ్చే ఉంటుంది. అక్కడకు తపాలా కచేరీ 3 మైళ్ళ దూరంలో ఉంది. తనకు తైనాతీ వచ్చిన రఘువా అనే గదభవాని చేతికి ఒక చీటీ వ్రాసి ఇచ్చి తపాలాధికారికి చూపుమని వానిని పంపి ఆ గుడారం నడుమ అమర్చుకున్న క్యాంపు మంచం మీద పడుకున్నాడు చెంగల్వరాయుడు. మెత్తని దిండ్లలో తల పొదువుకొని ఏదో వింత సంచలనం కలిగించే ఆ వన్య ప్రదేశంలో నిర్మలమైన గాలి పీలుస్తూ కొత్త పక్షుల గీతాలు వింటూ ఏమేమో ఆలోచించుకుంటూ పడుకున్న చెంగల్వరాయనికి నిద్ర పడుతోంది, మెలకువ వస్తోంది. తిరిగి నిద్రలోకి దూకుతున్నాడు. ఇలాగెన్నిసార్లు చేశాడో. కడసారి అతడు కన్ను తెరుచుకొని చూసేసరికి గుడారమంతా చీకటి వ్యాపిస్తోంది. మబ్బు వేసిందనుకుని గుడారం ఈవలకు వచ్చి దిక్కులు పరీక్షించాడు. పడమటి కొండచాటున పసపాడుతున్నది సూర్యబింబం. వెలుగు పస వెనకాడుతుంది. ఆ అటవీ ప్రదేశం, ఆ గదబపల్లె, ఆ ప్రశాంత సమయాసన్నం ఇవన్నీ వానిని దిగులుతో దిగలాగడం మొదలుపెట్టాయి. వానికి ఒంటరితనం భూతంలాగు కనిపిస్తుంది. రఘువా రఘువా అని కౌజుపిట్టలాగు గంటసేపు వాపోయాడు. పిలుపు మీద పిలుపు, శబ్దపటిమ హెచ్చిస్తూ. రాలేదు కాబోలు. 3 మైళ్ళ దూరంలోనున్న తపాలా కచేరీకి వెళ్ళి రావడం అంటే ఇంతసేపెలా? అందులోనూ రఘువనికి గమనవేగానికి పెట్టినది పేరు. ఆటవికులకు విశ్వాసం ఎంతేని ఉంటుంది. చెప్పిన పని తూచాలు తప్పకుండా చేస్తారు. పట్టుదల గల కార్యసాధకులు.
ఏం చెప్పమా, రఘువ ఇంకా రాలేదు. ఎవరు బదులు చెప్పేవారు? నిశ కార్కుంటోంది. నిశ్శబ్దం చిక్కబడుతోంది. పరువు పరువున గదబపల్లెలోకి పోయి చెంగల్వరాయుడి కథ ఆ పల్లెవారిలో కొందరికి వచ్చిరాని గదబ భాషతోనూ తెలుగు ఇంగ్లీష్ ముక్కలతోనూ దాన్ని సంపుటీకరణం చేసి అభినయంతో కాస్త మెరుగుదిద్ది చెప్పాడు. వారి మనస్సులను కరిగించి 2 గదబ యువకులను తోడు తెచ్చుకుని గుడారంలో పడుకున్నాడు, క్యాంపు మంచం మీద కదలకుండా. వన్యమృగాల భయం వానికి లేదు. గుడార ద్వారాన కూర్చుండి కావలి కాస్తున్న గదబ వాళ్ళున్నారు. చలి భయమూ వానికి లేదు. గుడారం చుట్టూ నెగళ్ళు వెలుగుతున్నాయి. గుడారమంతటా వెచ్చని గాలులే ప్రాకుతున్నాయి. దళమైన ఉన్ని దుప్పటి తలమున్కగా కప్పుకొని పడుకున్నాడు చెంగల్వరాయుడు. వానికి నిద్ర పట్టలేదు. రఘువుడేమైనాడు? మందు పెట్టి ఏం చేశాడు? దాని లెక్క తేల్చకపోతే తాను చిక్కులలో పడిపోవలసి వస్తుంది. పోస్టు మాస్టరు వానికిచ్చాడో లేదో ఏ సంగతి ఆ నిశిదాంధకారంలాగూ వానికి అగమ్యగోచరం అయింది. పడుతూ లేస్తూ 10 గంటల పరిమాణం గల ఆ రేయిని 10 యుగాల్లాగా గడిపాడు. బళ్ళున తెల్లవారగానే గదబలను గుడారమునకు కాపుపెట్టి ఒక్కని సాయాన పోస్టాఫీసుకు వెళ్ళాడు చెంగల్వరాయుడు. రఘువుడు వచ్చి మందుపెట్టె తీసుకుని వెళ్ళినట్టు తపాలాధికారి చెప్పాడు. చెంగల్వరాయనికి చిరుచెమటలు క్రమ్మాయి. ఏం దారి? దొరతనం వారితో పని. లొసుగులు క్షమించరు. మందు పెట్టిపోయినదంటే ఏమి శిక్ష విధిస్తారో అధికారులు. చేతి రుమాలతో మొగాన చెమట తుడుచుకొని విషాదంగా నిట్టూర్చి వెతకటానికి దొరకొన్నాడు రఘువను, మందు పెట్టెను కూడా. అక్కడకు 6 మైళ్ళ దూరంలోనున్న బొరిగాం అనే చిన్న పల్లె రఘువని నివాస గ్రామం. ఆ సంగతి తెలుసుకొని ఆ పల్లెకు నడిచి వెళ్ళాడు చెంగల్వరాయుడు. ఎండ ముదిరి ఒళ్ళు చిటపటలాడుతోంది. చవిటి నేలవలే ఒడలు చమరిస్తోంది. రాత్రి నుండి ఆహారమెరుగుని ఆ శరీరం భారానికి వాని పిక్కలు పీకి వడవడ వణుకుతున్నాయి కాళ్ళు. వేడి యూర్పులు బుసకొడుతూ నాల్క సవరించి పెదవులు తడుపుకుంటూ పొడియారిన గొంతు బిగింపును సడలించుకుంటూ కాలి ఆకు చెప్పులు తొట్రువడ 2 యామములకా బొరిగాం చేరుకున్నాడు చెంగల్వరాయుడు. ఊరి సమీపానికి రాగానే డప్పుల చడి వినబడుతుంది. ఏదో సందడిలోనున్నట్టున్నారు గ్రామస్తులు. ఊరి వెలుపలనున్న ఒక చెట్టు నీడను తాను నిలచి ఆ ఊరి పెత్తనదారును పిలుచుకుని రమ్మని తనకు సాయం వచ్చిన గదబ యువకుని పంపాడు గ్రామంలోకి. దూరంగా ఏదో రాతితో గోడలు తీర్చి కడుతున్నారు కొందరు గదబలు. దాని కుండ్రన కట్టుబాటు చూస్తే దేవతాగారంలాగు తోస్తోంది. ఈ మూఢనమ్మకం పోయింది కాదు వీళ్ళకి. ఇంకా అమ్మవారు బల్లు ఈ విశ్వాసం నానాటా ప్రబలుతుంది. ఇలాంటి చోట టీకాల సత్వం నచ్చ చెప్పడం చాలా కష్టం. ఏం చెయ్యను, రోటిలో తలదూర్చి రోకటిపోటుకు భయపడనా అని ఏమేమో ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఆ గ్రామంలోని సంబరం జనసమూహంతో కలకల ధ్వనితో మిన్నంటే కేకలతో తన వైపే వస్తోంది. వాళ్లకు కానరాకుండా ఆ చెట్టు చాటున డాగి నిలచేడు చెంగల్వరాయుడు. పరిసర జ్ఞానమే లేకుండా ఎగురుతూ దాటుతూ ఆ క్రొత్తగా కట్టే గుడివైపు పోతోంది ఆ సంబరం. అతడా సంబరం నడుమకు నిదానించి చూచాడు. కొందరి చేతుల మీద వీరమఠం బిగించి పూలదండలతో పుక్కిట కళ్ళుతో ముందుకు చాచిన వాని అరచేతులలోకి ఏదో పట్టుకుని ఒక యువకుడు కూర్చున్నాడు. వానివైపు చూచి సంతోషంతో గంతులు వేస్తున్నారు ఆడు మగా కలిసి. నడుమ నడుమ బలులిస్తున్నారు. కోళ్ళు గొర్రెలు కోసి రక్తం చిమ్ముకుంటూ పచ్చిగంధపు ముద్దలు పట్టించుకుంటున్నారు ఒడళ్ళ. పానకం వలె కళ్ళు జాడీలతో తాగేస్తున్నారు. గ్రామం పెత్తందారు కోసం చెంగల్వరాయుడు పంపిన గదబవాడు తిరిగి వచ్చి నరవాహనం మీద ఊరేగుతున్న
ఆ గదబ యువకుని చూపుడు వ్రేలితో చూపి రఘువ అన్నాడు. త్రుళ్ళిపడి చెంగల్వరాయుడు వానివైపు చూచాడు. అవును, వాడే. అదిగో ముఖాన స్ఫోటకపు గుంటలు, బట్టతల, ఆపై మీది ఎర్రపంచ తానిచ్చిందే అనుకుని సంఘమున వానికి జరుగుతున్న ఆ గౌరవానికి కారణమేమని వానిని అడిగాడు. ఆ గదబ వానికి తెలుగు రాదు. గదబ భాషలోనూ సంజ్ఞలతోనూ కూడా ఆ ఉత్సవ వివరాలు తెలిపాడు. అది ఒక గ్రామదేవత ఉత్సవమని బోధపరుచుకొని చెంగల్వరాయుడు ఊరుకున్నాడు. ఇది అమ్మ తల్లి పండుగ కాదు, అమ్మమ్మ తల్లి పండుగ అన్నాడా గదబవాడు. అది క్రొత్త పేరవడం చేత వానికి బోధపడకపోయినా తెలిసినట్టు జాలిగా తలయూచాడు చెంగల్వరాయుడు. ఆ కడుతున్న గుడి ఆ దేవత కొరకే అన్నాడు గదబవాడు. ఆహా అన్నాడు చెంగల్వరాయుడు. వానికి ఆ మాటలు చెవిని పట్టలేదు. ఆకలి అంతరంగికంగానూ ఎండ బాహ్యంగానూ వాని లోనూ పైని కూడా ప్రజ్వలిస్తున్నాయి. మందు పెట్టి ఏమైందో వాని అడుగుదామంటే వాడేనుగు మీది సున్నమయ్యి ఎక్కడో అంతరాళాన అందకుండా ఊరేగుతున్నాడు. తన బస అక్కడకు 9 మైళ్ళ దూరంలోనున్నది. నిలువలేకపోయాడు. సొమ్మసిల్లి ఆ చెట్టు నీడను రాయి తలగడగా పడుకున్నాడు చెంగల్వరాయుడు. వాని వైఖరి చూసి ఆ గదబవాడు వాని కాకలి దాహం విపరీతంగానున్నవని పోల్చి ఉడికించిన దుంపలు, వెదురుగొట్టముతో తేనె, తామరాకు దొన్నెతో నీరు తెచ్చి వానికిచ్చాడు. చెంగల్వరాయుడు కాస్త చల్లబడి సేద తీరి రఘువని కలుసుకోవచ్చునా అని గదబవాన్ని అడిగాడు. వాడా గుడి వద్ద ఉండవచ్చును, అందరూ వెడలిపోయినారు సందడి చాలించి, మనం అక్కడికి పోవచ్చు అని వాడన్నాడు. చెంగల్వరాయుడు మెల్లగా వాని చేయూతను నడుస్తూ అమ్మమ్మ తల్లి కొత్త గుడి దగ్గరకు వెళ్ళాడు. అక్కడెవ్వరూ లేరు. వారా దేవతను ఆ గుడిలో ప్రతిష్ఠించి విందులు ఆరగించుటకు గ్రామంలోకి పోయారు. పొద్దు పడమటి దిక్కును సమీపిస్తోంది. కోడి వెంట్రుకలు, నెత్తుటి మరకలతో నిండిన త్రోవ సరిచూచుకుంటూ ఆ దేవాలయ సమీపానికి వెళ్ళాడు. అక్కడ ఒక పూల కొట్టె మీద పొదుపుగా నుంచిన అమ్మమ్మ తల్లిని చూచాడు. ఆ చేరువను నెత్తుటితో వత్తి వెలుగుతోంది. ఇంకా గుడికి పైకప్పు కట్టలేదు. ఆ దేవత వైపు నిదానించి చూచి త్రుళ్ళిపడ్డాడు చెంగల్వరాయుడు. ఈలోగా దేవతకు సాష్టాంగపడి లేచిన గదబ యువకుడు వాని వైఖరి చూచి వాని నమ్మమ్మ తల్లి పూనినదని భ్రమసి వాని చుట్టూ తిరుగుతూ ఏవో గదబ పాటలు మొదలుపెట్టాడు. కొంత ధైర్యం తెచ్చుకొని చెంగల్వరాయుడు ఆ గదబ వానిని వారించి ఆ పూలకుట్టెపైనున్నదేమని వానిని అడిగాను. అది ఏ అమ్మమ్మ తల్లి, దాని జాతరే సాగిస్తున్నారిప్పుడు ఈ ఊళ్ళో క్రొత్తగా. ఈ గుడి ఇంత వేగంగా ఈ దేవత కోసమే కొడుతున్నారని ఆ గదబ యువకుడు బదులు చెప్పాను. కాస్త ధైర్యం తెచ్చుకుని నేను ఆ గుడిలోనికి వెళ్ళి ఆ దేవతను చూడవచ్చునా అన్నాడు. గదబ ఓ ఆ ఉగ్రం భరించగలిగితే పిరిగితనంగా ప్రయత్నించి చూస్తానంటూ ఆ గుడిలోనికి అమ్మమ్మ తల్లి చేరువుగా పోయి వంగి నిదానించి ఆ దేవతను చూచి అదేదో చదివి తెలుసుకున్న టీవలకు వచ్చి సరే రాపోదామన్నాడు గదబవానిని చెంగల్వరాయుడు. వారిరువురూ కలిసి పోస్ట్ మాస్టర్ దగ్గరకు వచ్చారు. చెంగ, అయ్యా పోస్ట్ మాస్టర్ గారు, మీరా మందు పెట్టే వాని చేతిలో పెట్టినప్పుడు వాడేమన్నాడో చెప్పగలరా? పోస్ట్ మాస్టరు, ఇదేమిటని వాడు నన్ను అడిగాడు. ఇది అమ్మవారిని చంపే దేవత అన్నాను. వాడు అతి జాగ్రత్తగా ఆ పెట్టును తీసుకుని వెడలిపోయాడు. ఏం చేయడమో చెంగల్వరాయనికి తోచలేదు. కానీ అమ్మమ్మ తల్లి జాతరలు మాత్రం అక్కడ మందు పెట్టెకు సాగుతున్నాయి. ఇది అమ్మమ్మ తల్లి కథ. 1937లోనే ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల మూఢనమ్మకాలు
ఎలా ఉండేవో మనకి తెలియచేసిన కథ. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.